హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దర్శనం అయితే మనం చేసుకోబోతున్నాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. శబ్దం నుంచే సృష్టి ఆవిర్భవించిందని అంటారు. అలాంటి ఓంకారానికి అర్చారూపం పరమేశ్వరుడు. ఆ ఓంకార స్వరూపుడు భక్తులను కటాక్షించేందుకు లింగ రూపంలో వెలసిన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అమరనాథ హిమలింగ స్వరూపుడిగా, ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపుడిగా, పంచభూతాత్మక లింగ స్వరూపుడిగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు పరమేశ్వరుడు. వాటికి సమాంతరమైన విశిష్టత, పురాణ ప్రాశస్తి కలిగిన క్షేత్రాలే పంచారామాలు. క్షేత్రాలు వెలియడానికి గల పురాణ కథనాన్ని పరిశీలిస్తే సృష్టి ఆవిర్భవించినది మొదలు దేవదానవులకు ఎన్నో మార్లు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అలాంటి ఓ సందర్భంలో తారకాసురుడనే రాక్షస రాజు శివకుమారుడి చేతిలో తప్పించి తనకు మరెవరి చేతిలోనూ మరణం ఉండకూడదని బ్రహ్మ వరం పొందాడు. ఆ వర గర్భంతోనే స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. సతీదేవి వియోగంతో తపోదీక్షలో ఉన్న పరమేశ్వరుడు ఆ తర్వాత మన్మధుడి ప్రభావంతో పార్వతీదేవిని పెళ్లాడతాడు. వారిద్దరి తేజస్సు నుంచి ఉద్భవించిన కుమారుడు సుబ్రహ్మణ్యుడు. జన్మించాడు కనుక తనకు మరణం తప్పదని భావించిన తారకాసురుడు ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి అమృత లింగాన్ని వరంగా పొందాడు. అది తన మెడలో ఉన్నంత వరకు తనకు మరణం ఉండదనే ధైర్యం ఆ అసురుడిది. తారకుడిపై యుద్ధానికి దిగిన కుమారస్వామి ఈ విషయాన్ని గ్రహించిన వాడే ఆ రాక్షసుడి మెడలోని ప్రాణలింగంపై అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ప్రాణలింగం 5 శకలాలై భూమిపై పడింది. అంతటా తారకాసురుడి సంహారం కూడా జరుగుతుంది. అలా తారకాసురుడి కంఠం నుంచి భూమిపై పడిన 5 లింగ శకలాలే పంచారామ క్షేత్రాలు. అమరావతిలోని అమరలింగేశ్వరుడు కాగా, ద్రాక్షారామంలో భీమేశ్వరుడు, భీమవరంలో సోమేశ్వరుడు, పాలకొల్లులో రామలింగేశ్వరుడు, సామర్లకోటలో కుమార భీమేశ్వరుడు కొలువై భక్తులను అనులుగా మారిన ప్రాణలింగంలోని తొలి భాగాన్ని అమరావతి క్షేత్రంలో ఇంద్రుడు ప్రతిష్ఠించి పూజించాడని ప్రతీతి. అమరేంద్రుడు ప్రతిష్ఠించినందున ఈ స్వామి కృష్ణా తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు నదీ తీరాన ఉన్న ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడతారు. ప్రాకారాలతో నలుదిక్కులా 4 ధ్వజ స్తంభాలతో పంచాయన క్షేత్రంగా విరాజిల్లుతున్న అమరావతి ఎన్నో మహిమలకు కేంద్రస్థానం. అమరలింగేశ్వరుడి ఆలయ ప్రాంగణం 22 మంది పరివార దేవతలతో అలరారుతోంది. కోసలేశ్వర, అమరేశ్వర, కాశీ విశ్వేశ్వర, శ్రీశైల మల్లికార్జున, నాగేంద్ర, అగస్తేశ్వర ఇత్యాది ఉప ఆలయాలు భక్తులు దర్శించుకోవచ్చు. దత్తాత్రేయ, వీరభద్ర, వేణుగోపాల, సూర్య, క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి మందిరాలను కూడా భక్తులు దర్శించుకోవచ్చు. అమరావతిని త్రిశక్తి క్షేత్రంగా కూడా పరిగణిస్తారు. అందుకు నిదర్శనంగా మొదటి ప్రాకారంలో జ్వాలాముఖి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. 2వ ప్రాకారంలో మహిషాసురమర్దిని అమ్మవారు చల్లని చూపులతో కరుణిస్తోంది. 3వ అమ్మవారు 3వ ప్రాకారమైన గర్భాలయంలో బాల చాముండేశ్వరి దేవిగా విరాజిల్లుతోంది. అందుకు నిదర్శనంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వర, సూర్య, శక్తి, విష్ణు శివాలయాలను భక్తులు ఒకేసారి దర్శించుకుంటున్నారు. 3 ప్రాకారాలు దాటి గర్భాలయంలో ప్రవేశించిన భక్తులకు స్ఫటిక తేజస్సుతో దివ్యమంగళ లింగ రూపంలో అమరేశ్వర స్వామి ఆద్యంత రహితుడై దర్శనమిస్తాడు. కొలువైన పరమేశ్వరుడి మూల విరాట్టు ఇతర క్షేత్రాలకు భిన్నంగా గోచరిస్తుంది. స్వామివారి సంపూర్ణ లింగ స్వరూపం ఎత్తు 36 అడుగులు. అయితే కేవలం
9 అడుగుల లింగ రూపం మాత్రమే దర్శన పూజాధికాలకై గోచరిస్తుంది. ఇక్కడి నుంచే స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలు, అభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారి ఆలయానికి పక్కగానే పరమేశ్వరుడి దేవేరి అయిన బాలచాముండేశ్వరి దేవి భక్తుల పాలిట అనుగ్రహ ప్రదాయినిగా దర్శనమిస్తుంది. దేదీప్యమానమైన ముఖ వర్చస్సుతో శోభిల్లే అమ్మవారిని దర్శించగానే భక్తులు తన్మయానందాన్య కటకంగా విరాజిల్లిన ఈ క్షేత్రాన్ని ఎంతో మంది రాజులు, పురాణ పురుషులు దర్శించి తరించారు. వీరిలో ప్రధానంగా మహాభక్తుడైన చింతపల్లి ప్రభు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహదూర్ అమరలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారని ఇక్కడి శాసనాలు తెలియజేస్తున్నాయి. అందుకు నిదర్శనంగా స్వామివారి గర్భాలయంలోని వాసిరెడ్డి ప్రతిమను ఇప్పటికీ భక్తులు దర్శించుకోవచ్చు. మహాశివరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. అత్యంత ఘనంగా జరిగే వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రానంద భరితంగా జరుగుతుంది. అమరావతి క్షేత్రంలో ఆది దంపతుల కళ్యాణాన్ని వీక్షిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే మహాశివరాత్రి పర్వదిన వేళ జరిగే కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివై ఆసీనులైన దంపతులను దర్శిస్తే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అందుకే అమరలింగేశ్వరుడి రథయాత్రను దర్శించడానికి గుంటూరు జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తారు. ఇంతటి మహిమాన్వితమైన శ్రీ అమరలింగేశ్వర క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారి దర్శించిన జన్మ జన్మాంతర పాపాలు నశిస్తాయని పురాణ వాహనం. అమరలింగేశ్వర నమో నమః. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు.